పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న సినిమాలో ఫౌజీ కూడా ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయితే ఇందులో కొత్త బ్యూటీ ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుంది. ఇక ప్రభాస్ మాత్రం ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా మరొక హీరోయిన్గా నటిస్తుందని సమాచారం. దీనిని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎన్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఫౌజీ షూటింగ్లో పలు సీన్స్ చేస్తుండగా తీవ్ర గాయమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలికి ఫ్రాక్చర్ జరిగిందని పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇంతకు ముందే ఆయన కాలికి గాయం అవడంతో సర్జరీ కూడా చేయించుకున్నారు. ఇటీవల మళ్లీ ఒకసారి టెస్టులు చేయించుకోవడానికి ఇటలీకి వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు మరో కాలికి గాయం కావడంతో అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్లో పాల్గొంటున్నట్లు టాక్. అయితే గాయం ఉన్న కాలికి జరిగిందా లేక మరో కాలికి ఫ్రాక్చర్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. సీతారామం మూవీతో దర్శకుడు హను రాఘవపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ ఫౌజీ మూవీ సెట్స్లో ప్రభాస్ జాయిన్ అయినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఓ ఫోటో వైరల్గా మారింది. ఆ ఫోటోలో ప్రభాస్ ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్ వేసుకొని క్లాసిక్గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి అభిమానులు, సినీ ప్రియులు అదిరిపోయిందంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఇమాన్వి నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సుమారుగా నెల రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ప్రభాస్ పై అలాగే హీరోయిన్ ఇమాన్విపై కీలకమైన సన్నివేశాలను ఈ 3 షెడ్యూల్లో చిత్రీకరించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.